చిత్తూరు పోలీస్ స్టేషన్లో దయానంద్ కూర్చుని ఉన్నాడు. నోటికొచ్చిన టీని తాగుతూనే పక్కనే ఉన్న పోలీస్ మేట్స్ని అడిగాడు. ఆ సూర్య ఇంకా ఇక్కడే ఉన్నాడా? వాళ్ళలో ఒకరు నవ్వుతూ, అవును సార్, ఫ్యామిలీతో కలిసి ఇక్కడే ఉన్నారు. కాని వారం క్రితమే తిరుపతి టెంపుల్కు వెళ్లారు. ఈ మాట విన్న దయానంద్ కాస్త కోపంతోనే బాధతోనూ చూస్తూ ఉండిపోయాడు. అంతలో ఓ కానిస్టేబుల్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. సార్, మీ ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు వచ్చాయి. మీరు ఇప్పుడు చిత్తూరు పోస్టింగ్కి వెళ్ళాలి. అలా దయానంద్ షాక్ అయ్యాడు. చేతిలో ఉన్న ఆర్డర్ను చూసి మనస్లో కొన్నగించుకున్నాడు. చిత్తూరు అంటే పుష్ప ఉన్న ఊరే కదా. చిత్తూరు వచ్చేసిన దయానంద్కి కొత్త పోలీస్ స్టేషన్లో మంచి వెల్కమ్ ఇచ్చారు. కేబిన్లో కూర్చుని పేపర్ తీసుకుని చదువుతుంటాడు. మొట్టమొదటి హెడ్లైన్: ఎస్పీ భాన్వర్ సింగ్ శేఖావత్ పుష్ప మాల్ను పట్టుకున్నాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. శేఖావత్ ఒక రెడ్ శాండల్వుడ్ ఫారెస్ట్లో నిల్చుని ఉంది. వనాన్ని తగులబెట్టేస్తూ మీడియాను పిలిపించి, ఫోటో తీసేండి, నేనే ఈ ఎర్రచందనం సామ్రాజ్యాన్ని కాల్చినోడిని. అయితే రాత్రికి ప్లాన్ మారింది. ఓ పెద్ద పార్టీ హాల్లో ప్రెస్ మీట్ పెట్టాలని తలచాడు. అన్ని పార్టీల వారిని, పోలీస్ అధికారులను, కీలకంగా పుష్పను ఆహ్వానించాడు. తర్వాత రోజు ఫుల్ అరేంజ్మెంట్. అందరూ వచ్చారు. పుష్ప మాత్రం కనిపించలేదు. కాని శేఖావత్కి తెలిసింది పుష్ప రాక తప్పదు. ఎందుకంటే ఇతను మాట ఇవ్వడానికి కాదు, సవాల్ చేయడానికి వస్తాడు. పుష్ప రాకముందే శేఖావత్ దయానంద్తో మాట్లాడతాడు. నీ గురించి సోకులపాలెం స్టోరీస్ విన్నాదయా. నువ్వు ఇక నుంచి మా స్టేషన్లో ఉండాలి. దయానంద్ తల ఊపి ఒప్పుకుంటాడు. ఒక అరగంట తర్వాత పుష్ప ఎంట్రీ ఇచ్చాడు. జనం కళ్ళు పుష్పపైనే. శేఖావత్ సన్నగా నవ్వుతూ ముందుకు వచ్చి, మళ్ళీ ఎర్ర చందనం చుట్టూ రాజ్యం కట్టమంటావా? పుష్ప కింద లుక్కిస్తూ గట్టిగా చెబుతాడు. మరి ఓడబెట్టిన తరం మళ్ళీ పునాది పెడుతుంది. పుష్ప రాజ్యం మళ్ళీ పుట్టబోతుందా? శేఖావత్ తల ఊపుతూ సతిరిగ్గా, అయ్యో చూద్దాం రాని ఆ బ్లడీ కొత్త సామ్రాజ్యం ఎలా కడతావో. ఈ డైలాగ్ అన్నాక శేఖావత్ కోపంగా చెబుతాడు, పుష్పను అరెస్ట్ చేయండి. ఇల్లీగల్ మాల్స్కు ఏన్సుందంటూ అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్తారు. ఒక రాత్రంతా పుష్ప జైలులో ఉంటాడు. మరుసటి రోజు ఉదయం సిద్ధప్ప నాయుడు, రావు రమేష్ స్టేషన్కి వస్తారు పుష్పను బెయిల్పై తీసుకెళ్లేందుకు. కానీ ఏ ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడంతో పుష్పని బయటికి తీసుకురాలేకపోతాడు.